ఏం భయం లేదు. ఎప్పటికైనా తెలియజేయవలసిందేగా. చక్కని అవకాశం ఇప్పుడే తెలియజేద్దాం. ఎవరు అంతఃపురంలో మా కుమార్తె శయ్యా మందిరంలోకి ఎలా ప్రవేశించగలిగాం? ఈ మందిరంలోనే జన్మించాను. ఒక్కసారి చూచిపోదామని వచ్చాను. ఎవరు? ధర్మపాల చక్రవర్తుల్ని తమరెరిగే ఉంటారు. వారి కుమారుడు విజయుణ్ణి. ఆ శత్రువు కుమారుడవా? వంచనతో తిరిగి రాజ్యం సంపాదించమని పంపించాడా మీ తండ్రి? శత్రు శేషం ఉంచడం మాదే పొరపాటు. నిన్నిప్పుడే యమసదనాన్ని పంపిస్తాం. ఆవేశపడకండి. మీతో పొత్తు కలపటానికి వచ్చాను, కత్తి కలపటానికి కాదు మామగారు. ఏమన్నావు? మామగారా? పాతద్వేషాలు మర్చిపోదాం. పెద్దలైన మీతో కత్తి కలపటం నాకు ఇష్టం లేదు. నా ప్రార్థన వినండి. ప్రాణాల కోసం తిరిగి పందలా పారిపోయిన ఆ తండ్రికి తగిన కొడుకు అనిపించుకున్నాం. ఒట్టి మాటలతో తప్పించుకుపోలే. కాచుకో. నన్ను పరీక్షించాలనుకున్నారా? సరే, మీ ఇష్టం. వృద్ధులైన మీ ఖడ్గ విద్యా నైపుణ్యానికి మా జోహార్. మెచ్చుకోదగ్గదే మీ చాతుర్యం. అందుకే ముమ్మాటికి మీ అమ్మాయిని చేపట్టాలనుకుంటున్నాను. మీరు నన్ను అల్లుడా అని పిలవాలి. నువ్వు నాకు అల్లుడవా? నిన్నిప్పుడే యమధర్మరాజుకు ఇల్లరికం పంపిస్తాను. పద్మా, పద్మా! ఆ వదరుబోతు అంతఃపురంలో విచ్చలవిడిగా తిరుగుతుంటే మన భటులంతా ఏం చేస్తున్నారు? పద్మ, నీ అంగీకారం లేనిదే వాడు నీ మందిరంలోకి ఎలా రాగలిగాడు? మాట్లాడే! పగవారితో చేతులు కలిపి కన్న తండ్రినే వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నావా? నాన్న, మీరు పొరపడుతున్నారు. మీ బిడ్డ మీకెన్నడైనా ద్రోహం చేస్తుంది. మీ కోపం రాకపోతే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? మీరు స్వయంగా వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించారు. ధైర్య సాహసాలను గౌరవించే వీరులు మీరు. వారి కోరిక ప్రకారం మన రెండు కుటుంబాలు ఏకమైతే మన గర్భశత్రువుతో వియ్యమ
చేతికి చిక్కితే చిత్రవతి చేస్తామని భయపడి పారిపోయిన ఆ భీరువుతో బాంధవ్యమా? రాజాధిరాజులే నిన్ను చేపట్టాలని కలలు కంటూ ఉంటే అడవిలో అల్లాడే ఒక అనామకునితో వివాహమా? అసంభవం. నాన్న, న్యాయంగా ఈ రాజ్యం వారిదేగా. పద్మ, ఇది రాజకీయాలు. లేనిపోని ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకో. నాన్న, మరలా ఆ పొగరబోతు నీ మందిరంలో కాలు పెడితే తక్షణమే మాకు తెలియచేయి. వచ్చారా? మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. పిచ్చిదాన్ని, ఎందుకలా దుఃఖిస్తావు? అసాధ్యాన్ని సాధించాలనుకున్నావు కదూ. అర్థమైందా మీ తండ్రి తత్వం? అతని మనస్సు సామోపాయంతో మార్చటం బ్రహ్మకైనా తరం కాదు. నా కార్యం సాధించాలంటే ఇక మీద నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. సెలవు. మీరు కూడా నన్ను శిక్షించాలనుకున్నారా? ఆవేశంలో నాన్నగారు మిమ్మల్ని ఎదిరించారు, అంతేగాని కాదు. అది మా మీద ఉన్న కసి. నీ తండ్రి అనే గౌరవంతో అతన్ని ఈసారి ప్రాణాలతో వదిలేదు. మళ్ళీ నా కంట పడితే మీరు కూడా ఆవేశపడితే నా గతేం కావాలి? అటు నాన్నగారి కోపానికి ఇటు మీ కోపానికి గురి నేను ఎలా బ్రతకగలను? నాన్నగారి మనసు తప్పకుండా మారుస్తాను. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఓపిక? అక్కడ అరణ్యంలో వృద్ధులైన నా తల్లిదండ్రులు ఆకలి మంటలతో అలమటిస్తూ ఉంటే ఇక్కడ నీ తండ్రి కరుణ కోసం నేను కాచుకుని కూర్చోవాలా? వీల్లేదు. నేను వెళ్తాను. వెళ్తారా? వెళ్ళండి. కానీ వెళ్లే ముందు ఈ కత్తితో నా ప్రాణాలు తీసి మరీ వెళ్ళండి. మీకు నేనేమీ కానప్పుడు. నన్ను ఎలాంటి సందిగ్ధంలో ఇరికిస్తున్నావో తెలుసా? నన్ను కత్తి మీద సాము చెయ్యమంటున్నావా? మీరు సమర్థులు గనక ఇది నా జీవన్ మరణ సమస్య. ఏమంటారు? కాదు పద్మ, ఇది నా జీవన్ మరణ సమస్య. సరే పద్మ, నీ ఇష్టమే ఈడారు. నీ ఇష్టమే ఈడారు. ఓం మహాకాళి, ఓం మహాకాళి. గురుదేవా, గురుదేవా, ఇక మీరు తపస్సు చాలించవచ్చు. దొరికిపోయింది. భలే సులువైన మార్గం దొరికిపోయింది. ఏమిట్రా అనంత? నీలమాళికలు శుభ్రం చేస్తుంటే ఈ తాళపత్రం కనిపించింది గురుదేవా. చదవండి. సర్వ లోకాధిపత్యానికి మరో మార్గం ఇందులో ఉంది. జై మహాకాళి. ప్రతిదినము 12,000 సువర్ణ పుష్పాలతో పూజ చేసి మండలం దినాలు ఆరాధిస్తే సర్వలోక సార్వభౌమత్వం సిద్ధిస్తుంది. దినములకు 12,000 సువర్ణ పుష్పాలు, మండలం దినాలు అంటే 40 రోజులు. అంత బంగారం ఎక్కడ దొరుకుతుంది గురుదేవా? మనసుంటే మార్గమే దొరకదా? ఎవరి ద్వారానైనా సంపాదించవచ్చు. ఎవరి ద్వారా? ఓ అయ్యగారు, రండి రండి, దయచేయండి. మా పైన ఎన్నాళ్ళకు దయగలిగింది. కూర్చోండి. అమ్మాయి కళావతేది? ఏం కళావతో బాబు, అన్ని గొంతెమ్మ కోరికలే. దాసదాసి జనం కావాలంటుంది, పంచపక్ష పరిమాణాలు కావాలంటుంది, చీనామరలు కావాలంటుంది. నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను? ఏ ఆ అందానికి, నాట్య చాతుర్యానికి మహారాణి కావాల్సింది. అంత అదృష్టం నాకెక్కడిది స్వామి? ఎందుకు లేదు కళావతి? నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను ఒక దేశానికే మహారాణి చేస్తాను. చెప్పండి స్వామి. కానీ కానీ అనుమానిస్తారు ఎందుకు స్వామి? చెప్పండి. మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే రండి.